అయితే చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలే ప్రసక్తే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోమారు హెచ్చరించడం చూస్తే పల్లా సంస్థల మీద హైడ్రా వేటు తప్పదని అర్థమవుతోంది. బీఆర్ఎస్ లో కీలక నాయకుడిగా చలామణి అవుతున్న జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని వెంకటాపురం రెవెన్యూ గ్రామంలో విద్యా సంస్థలున్నాయి. వాటి పరిధి బాగా విస్తరించి అనురాగ్ యూనివర్సిటీ హోదా దక్కించుకున్నాయి. ఆ సంస్థలకు చైర్మన్ హోదాలో ఉన్న పల్లా మీద ఇప్పుడు హైడ్రా కన్నుపడింది. అందుకు కారణం అక్కడున్న 60 ఎకరాల చెరువుకున్న 14 ఎకరాల బఫర్ జోన్లో 1.5 ఎకరం మేర అనురాగ్ భవనాలున్నాయని ఇరిగేషన్ అధికారులు అకస్మాత్తుగా గుర్తించడం, వెంటనే ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ పోచారం ఐటీ క్యారిడార్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆగమేఘాల మీద కేసు నమోదైంది. 25 ఏళ్లలో లేనిది ఇప్పుడేంటి హడావిడి అన్నది పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్న. తన పార్టీకి విద్యా సంస్థకు సంబంధమేంటని అడుగుతున్నారు. దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ గారు, హెచ్ఎండిఏ గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినాం. అది కంప్లీట్ అయింది. ఇవాళ నీటిపారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు. ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు. ఆ కేసులో వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే. నిజంగా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే గడిచిన 8 ఏళ్లలో ఇరిగేషన్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని ఎందుకు స్పందించలేదని కూడా రాజేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు. చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడెక్కడ మెన్షన్ చేయలే. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్లోకి వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. వస్తే ఎంత వచ్చినాం, ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి, లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా. ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించిందో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. ఇవాళ పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ 1 ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే, నేను ఎంకరేజ్ చేసినట్లయితే ఇవాళ మొత్తం విలేకరుల సాక్షిగా, రిపోర్టర్స్ సాక్షిగా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి. అప్పుడే ఆ జేసీబీలు, బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలోనే నేను కొట్టేస్తా. అయితే రాజకీయంగా లొంగదీసుకుని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ 1 ఇంచున్న చెప్పండి, రాజేశ్వర్ రెడ్డి గారు 24 గంటల్లో కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు. అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు. ఆరోపణలు, విమర్శలకు తలొగ్గి కూల్చివేతల పర్వం ఆపబోమని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలియక చేసిన తప్పులను సవరించుకోవడానికి తెలిసి చేస్తున్న పనిగా కూల్చివేతలను ఆయన అభివర్ణించారు. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. ఈ పరిస్థితుల్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేత తరువాత కూడా హైడ్రా దూకుడు ఆగబోదని స్వయంగా సీఎం చెప్పడాన్ని బట్టి చూస్తే బుల్డోజర్ ప్రయాణం అనురాగ్ వైపు ఉండక తప్పదని అర్థమవుతోంది.